హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే ibispaintx యాప్ అయితే ట్యూటోరియల్ అయితే చేద్దాం అనేది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ibispaint యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. గ్యాలరీ, కలెక్షన్స్, ఆన్లైన్ గ్యాలరీ, సెట్టింగ్స్ అనేది ఉంటాయి. ఏం క్లిక్ చేయకుండా మై గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తే మనం ఇక్కడ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఈ కింద బాటంలో ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక క్యాన్వాస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనం ఏ రేషియోలో అయితే డ్రా చేయాలైతే అనుకుంటున్నామో ఆ రేషియోస్ క్వాలిటీస్ అయితే వస్తాయి. ఇక్కడ 9:16 2K అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేనైతే. 2K అయితే సెలెక్ట్ చేసి ఇలా అయితే మనకి వైట్ బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనైతే ఇప్పుడు ఈజీగా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కింద అయితే ఉన్నది, కింద సెకండ్ అయితే బ్రష్ ఇక్కడ ఇదైతే బ్రష్ టూల్ అనమాట. ఇక్కడైతే మనకి చాలా రకాల బ్రషెస్ అయితే వస్తాయి. కొన్ని అయితే యాడ్లు అయితే చూడాలి, కొన్ని అయితే యాడ్లు చూడాలి, కొన్ని అయితే ఫ్రీగానే అయితే ఉంటాయి. చాలా రకాల బ్రషెస్ అయితే ఇక్కడైతే ఈజీగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం చాలా రకరకాల బ్రష్లు అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడైతే మనం అయితే బ్రషెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్రషెస్ సైజు, థిక్నెస్, ఒపాసిటీ, స్టార్ట్, ఎండ్, ఫేడ్, షేప్, టైప్, డైనమిక్, బ్రష్ షేడింగ్స్ అన్నీ మనం ఇక్కడైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీ స్క్రీన్ మీద చూసినట్టయితే ఎలా అయితే డ్రా చేసుకోవచ్చు. ఈ కింద అయితే ఆప్షన్ ఏంటంటే అది ఎరేజ్ ఆప్షన్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మీరు ఎలా గీసేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఎరేజర్ అయితే వస్తుంది. ఎరేజర్ టూల్ ద్వారా ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. మళ్ళీ క్లిక్ చేస్తే బ్రష్ అయితే వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఎరేజర్, మళ్ళీ బ్రష్, మళ్ళీ ఎరేజర్. బ్రష్కి ఎరేజర్కి స్విచ్ అవ్వడానికి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడైతే కలర్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్తో మనం ఏ కలర్ అయితే కావాలనుకుంటే ఆ కలర్తో అయితే గీయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఏదన్నా అనుకోకుండా కనుక గీసారని అయితే మీకైతే అనిపిస్తే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ బ్రషెస్తో బ్యాక్ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆరో మార్కులు ఇచ్చినట్టు ఆ బ్యాక్ బటన్ అయితే మీరైతే యూజ్ చేయొచ్చు. మనకైతే ఇక్కడ కలర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే కింద ఆర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అన్నీ కిందకైతే వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ ఆర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ పైకైతే వస్తాయి. ఇక్కడ ఉన్న 2 బార్స్ ఏంటంటే మనం బ్రష్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క సైజ్ అనమాట, ఆ సైజు. అలాగే ఈ పక్కది ఏంటంటే ఒపాసిటీ, ఇదేమో ఒపాసిటీ అనమాట. సైజు, ఒపాసిటీ. మనం మళ్ళీ ఎరేజర్ ఆప్షన్ ద్వారా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది కూడా ఎరేజర్ సైజు, అలాగే ఇది కూడా ఎరేజర్ ఒపాసిటీ. ఓకే, మనం అయితే బాటంలో ఉన్న 3 ఆప్షన్స్ అయితే చూసారు. నెక్స్ట్ ఇక్కడ బాక్స్లుగా ఉన్న ఒక ఆప్షన్ మీద అయితే నొక్కితే మనకైతే లేయర్స్ అయితే ఉంటాయన్నమాట. ప్లస్ గుర్తు మీద నొక్కితే మళ్ళీ ఒక సెకండ్ లేయర్ అయితే వచ్చింది. ఈ సెకండ్ లేయర్ మీద మనం కనుక గీసాం కాబట్టి ఈ సెకండ్ లేయర్ మీద ఐ బటన్ మీద నొక్కిస్తే లేయర్ అయితే ఇక్కడ ఆఫ్ అయితే అయిపోతుంది. మళ్ళీ మనం గీసింది కావాలంటే లేయర్ ఆన్ చేస్తే ఆన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం మ్యాక్సిమం లేయర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా సపోజ్ ఇమేజెస్ కావాలంటే ఇక్కడ ఉన్న కెమెరా ఆప్షన్ ద్వారా గ్యాలరీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం గీసింది లేయర్లో ఈ సైడ్కి, ఈ పక్కకి, పైకి, కిందకి వర్టికల్గా అయితే అవుతుంది. ఇక్కడ మనకి క్లిప్పింగ్, ఆల్ఫా, లాక్, నార్మల్ అని అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే డిలీట్ ఆప్షన్, లేయర్ డిలీట్ చేయడానికి. ఇది లేయర్ మొత్తం క్లియర్ చేయడానికి అనమాట. మీరైతే ఇదైతే చూసుకున్నారు. కింద ఉన్న యారో మార్క్ ఏంటంటే మనం డ్రా చేసిన ఇమేజెస్ అయితే మన మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి అనమాట. అయితే పైన ఆప్షన్స్ అయితే చూస్తే ఇక్కడ గ్రిడ్ అనమాట. గ్రిడ్ ఆన్ చేస్తే మనకైతే గ్రిడ్ అయితే వస్తుంది. మనమైతే గ్రిడ్ కలర్ ఇక్కడ చూస్తున్నాం కదా, గ్రిడ్ సైజ్, గ్రిడ్ కలర్, గ్రిడ్ ఏ కలర్లో ఉండాలి, .x, .y మొత్తం అన్ని మనమే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సంబంధించిన గ్రిడ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే మనకైతే ఉంటాయన్నమాట. టాప్లో ఉన్న సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే రిమూవ్ ఎక్స్ట్రా ఏరియా, కట్, కాపీ, ఎక్స్పాండ్, కాంట్రాక్ట్, కలర్ రేంజ్, సెలెక్ట్ ఒపాసిటీ ఇలా చేస్తే క్లియర్ లేయర్ అయితే ఉంటాయి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్టెబిలైజర్, డ్రాయింగ్ టూల్ అయితే ఆఫ్లో ఉంది. ఆన్ చేస్తే మనం ఇలా గీస్తే సర్కిల్ అయితే వస్తాయన్నమాట. ఇలా డ్రాయింగ్ టూల్లో మనం ఏవైతే గీస్తే అవైతే ఈజీగా రావడం అయితే జరుగుతాయి, షేప్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బాక్స్ రెక్టాంగిల్ మీద క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేయగానే రెక్టాంగిల్, అలా రకరకాలు అయితే ఉంటాయన్నమాట. డ్రాయింగ్ టూల్ మీద అయితే మనం క్లిక్ చేస్తే కావాలంటే ఆఫ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే రోలర్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు సిమ్మెట్రీ రోలర్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఈ రకమైన రోలర్ అయితే వస్తుంది.
దీంతో మనం అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయవచ్చు. చాలా రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చనమాట ఈ యాప్‌లో. ఇలాగా మనం ఏ పెన్ కావాలితే ఆ కలర్ అయితే సెట్ చేసి. చూసినారు కదా! ఈ సిమెట్రిక్ రోలర్ అయితే ఒకసారి మీరు ఐబీఎస్ పెయింటెక్స్ యాప్స్‌లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండనమాట. మనకు కావాలంటే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇవే బేసిక్‌గా ఉన్న ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో ఉన్న ఆప్షన్స్ అనమాట. మీకు ఇంకా డీటెయిల్‌గా ఐబీఎస్ పెయింటెక్స్ యాప్ ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.